నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. పిలు దాన్ని. ఎందుకు మేడం? కాఫీ తీసుకొని తనే వచ్చేస్తుంది. జస్ట్ డూ వాట్ ఐ సే. 2 minutes మేడం, వచ్చేస్తుంది. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కదా? ఏంటా సౌండ్? కిచెన్ లో నుంచి వచ్చినట్టుంది మేడం. అది తెలుస్తుంది. కిచెన్ లో అది కాఫీ చేస్తుందా లేక ఆటలాడుకుంటుందా? చెప్తాను దాని పని. వామ్మో, మా అంగ ఏం చేసిందో ఏంటో. Anangabaro, oh, do Murone, Anangabaro. ఏంటిది? ఏం చేశావ్? మాట్లాడి చావు. పంచదార డబ్బా తీస్తుంటే పిండి డబ్బా మీద పడిందమ్మగారు. కళ్ళు నెత్తులు పెట్టుకుని తీసావా? కాఫీ చేసుకుని రమ్మంటే కిచెన్ అంతా నాన్ సెన్స్ చేశావు. చిచి, అవుట్. ముందు మర్యాదగా బయటికి నడు. నువ్వు వద్దు, నీ పని వద్దు. నడు బయటికి. మేడం మేడం, సారీ మేడం. చిన్నపిల్ల ఇంత పెద్ద కిచెన్ లో ఏది ఎక్కడ ఉందో తెలియక తప్పు చేసింది. మొట్టమొదటి తప్పుగా వదిలేయండి మేడం. మొదట అప్పచెప్పిన పని సరిగ్గా చేయలేదు. ఇది పని చేస్తుందంటే నాకు నమ్మకం రావట్లేదు. వెళ్ళిపోండి. ప్లీజ్ మేడం, మంగ బాగా పనిచేస్తుంది మేడం. ఇంటి పనులు వంట పనులు అన్నీ చేస్తుంది. మీరు కాదంటే మాకు దిక్కులేదు మేడం. దయ చూపండి మేడం, ప్లీజ్ మేడం, దండం పెడతాను మేడం. మిమ్మల్ని పనిలో పెట్టుకుని నా ఇంటిని నేను పాడు చేసుకోవాలా? నెవర్. ఫస్ట్ గెట్ అవుట్. ప్లీజ్ మేడం, చిన్నపిల్ల, పెద్ద మనసుతో క్షమించండి. మీ పేరు చెప్పుకొని బతుకుతాం మేడం. ప్లీజ్, కావాలంటే మీ కాల్. ఓవర్ యాక్షన్ చేయకు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే గేట్ బయట ఉంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. థ్యాంక్ యూ మేడం. మీరు దేవత మేడం. మా కోసం వెలిసిన అమ్మోరు మేడం. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది. కట్ చేస్తాను మేడం. ఏయ్, నిన్నే. నీ ఫేస్ ఎలా ఉందో తెలియకపోయినా వీడి మొహం చూసి ఫస్ట్ మిస్టేక్ గా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేశావో నీ మొహాన్ని కాల్ చేస్తాను. మైండ్ ఇట్. మంగా, ఎంత పని చేసావు మంగా? ఎందుకు ఇలా చేసావు నువ్వు? నేనేమైనా కావాలని చేశానా? ఏంటవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది? పాపం పిండి పడిపోయింది కదా, ఆ బాధలో ఉంది. పిండి డబ్బా అంత
ఎత్తు నుంచి నా తలపైన పడింది. నాకు లేదా నొప్పి? తల బొప్పి కట్టిందా బంగారం? ఆవిడన్న మాటలకు నా చెవులు చిల్లులు పడ్డాయి. మా అమ్మ కూడా నన్నెప్పుడు ఇన్ని మాటలు అనలేదు. అంటే మీ ఇంట్లో ఇలా పిండి పడేసిండవు, అందుకే మీ అమ్మ అనుండదు. నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. మంగా అంతే, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా మంగా? అదే కదా చెప్పాను. వెళ్ళు మంగా. మళ్ళీ నేను చెట్టు కింద, నువ్వు మీ అమ్మను ఆపు. మరి నువ్వు ఆగిపోతావా? ఉండక చేస్తానా? తెలివైందానివి. కానీ నేను ఆవిడ మొహం చూడను. ఎందుకు? తను నా మొహం కాల్ చేస్తానంది. ఓ సరే, చూడకు. ఆవిడికి నీకు మధ్య నేను మేనేజ్ చేస్తాను. అంతేకాదు, ఇంకోసారి ఆవిడ నన్ను తిట్టకూడదు. అది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు వంట బాగా చేసి ఆవిడ్ని బాగా సంతృప్తి పరిచావనుకో, తిట్టిన నోటితోనే పొగుడుతుంది. ఆవిడ నన్ను మెచ్చుకోవడం కూడా వద్దు. ఇదెక్కడ గోలే? అదంతే. ఆవిడపై నేను అలిగాను. అవును మరి. ఆవిడ అమ్మ, నువ్వు కూతురు. నువ్వు అలిగి కూర్చుంటే ఆవిడొచ్చి బుజ్జగిస్తుంది. బాగుంది. మనది అలిగే రాజ్యం కాదే, ఆకలి రాజ్యం. అది గుర్తు పెట్టుకో. సర్లే, కిచెన్ క్లీన్ చేసి త్వరగా వంట మొదలు పెట్టు. ఏ ఆవిడకి అప్పుడే ఆకలేసేస్తుందా? ఆకలేస్తుంది ఆవిడికి కాదు, నాకు. ఇల్లంతా ఎలా ఉంది మేడం? బ్యూటిఫుల్. మీకు ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. బాగుందిలే. వేర్ ఇస్ జే? Have you ever had a feeling way down deep in your soul that the man is so serious? మీరు రండి. నీ పేరేంటి? చారి. చాదస్తం అని పెట్టుకో. ఫ్రస్ట్రేషన్. హాయ్ జే. హాయ్. గ్రీన్ గార్డెన్, సింప్లీ సూపర్. ఇల్లంతా చూసావా నిత్య? చూశాను జే. ఎలా ఉంది? నీ టేస్ట్ కి తగ్గట్టుగా ఉంది. నాకు కూడా ఇలా ఉంటేనే ఇష్టం. రియల్లీ? నాకైతే ఏం నచ్చలేదు. రేపు ఇక్కడ ఉండబోయేది నిత్య. తనకు నచ్చితే చాలు. నైస్ జే. అవును, ఇంత పెద్ద ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదేంటి? వీళ్ళకి స్నానం చేసి అలవాట్లేదేమో. అవునండి, ఆరు బయట చేసే అలవాట్లేదు. ట్రెడిషనల్ ఫ్యామిలీ కదా. అబ్బా, అంటే మాది టెంపర్ ఫ్యామిలీనా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పంచి లేయడానికి తెగ ట్రై చేస్తున్నావు. అవును మావయ్య, నువ్వు కాస్త ఓవర్ అవుతున్నావు. నేనా? పర్వాలేదు మేడం. మా సార్కి బెండ్ తీసి బ్యాలెన్స్ చేయటం బాగా అలవాటు. బెండ్ తీయడానికి నేనేమైనా వంగిపోయిన రింగ్నా? మీరెవరైనా కావచ్చు, కానీ మా సార్ సింహాలతో కూడా సర్కస్ చేయించగల రింగ్ మాస్టర్. చారీ. సారీ. ఇంకేంటి నిత్య, మా ఇల్లు, మనుషులు, ఈ అట్మాస్ఫియర్ నీకు ఎలా అనిపించింది? ఇప్పుడే కదా వచ్చాను. ఎస్, నీకు 5 days టైం ఉంది. ఐ మీన్ మా ఫ్యామిలీని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి. నువ్వు నా పక్కనుంటే ఈ ప్రపంచమే నా పాదాల చెంత ఉన్నట్టుంటుంది జే. నీ దృష్టితో చూస్తే నాకు అర్థం కాదంటూ ఏదీ ఉండదు. ఒక్క రోజులో నా లైఫ్ని మార్చేశావు జే. నువ్వు నీలా ఉంటూ నన్ను నాకే వదిలేశావు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నువ్వైనంతగా, నువ్వు నేనైనంతగా నేను మారిపోయాను. ఐ థింక్ నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టానేమో. కోపంగా ఉండమంటే కన్విన్స్ అవుతుందేంటి? ఐ లవ్ యూ జే. నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా, నాతో నేను నీతో నేను నీ వెంటే నేనురా. ఎంత ఎంత నచ్చేస్తున్నావో ఏమని చెప్పను, ఎంత ఎంత
ఇందాక మాది టెంపర్ ఫ్యామిలీయా అన్నావు. చూస్తుంటే మరి టూ మచ్ ఫ్యామిలీలా ఉంది. చూసావు కదా, మా సార్కి ఎవరైనా పడిపోవలసిందే. ఆ నిత్య, బావా ఏంటి స్వప్న? ఏంటి మావయ్య? టిఫిన్ చేయడానికి రమ్మంటున్నారు. పద నిత్య. కా ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీ బావని మా నిత్య హక్ చేసుకుంది కదా, మీకేం అనిపించలేదా? ఏ మీకేమన్నా అనిపించిందా? అంటే ఎంతైనా జై మీ బావ కదా. నిత్యం మీ మేనకోళ్ళు కదా. ఇదేంటి తన క్యారెక్టర్ బయటపడుతుందనుకుంటే నా క్యారెక్టర్ని అడుగుతుంది. వీడేంటి నా ఫీలింగ్స్ అడుగుతున్నాడు? జై మీరు కలిసి పెరిగారు కదా. మీరు నిత్య కూడా కలిసే పెరుగుంటారు కదా. అమ్మో, ఇది దొరికేలా లేదు. వీడు వదిలేలా లేడు. పదండి టిఫిన్ చేద్దాం. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. రండి కూర్చోండి. కూర్చోమ్మా. మీరు కూడా కూర్చోండి. లేదమ్మా, నేను వడ్డించాలి. అదేంటి, వడ్డించడానికి పనివాళ్ళున్నారుగా. మా ఇంట్లో పనివాళ్ళు లేరమ్మా. ఎవరి పని వాళ్లే చేసుకోవడం మా పద్ధతి. ఈ ఇంటి కోడలు ఇంటిల్లపాదికి వడ్డించడం మా ఆనవాయితీ. అదేం కల్చర్? ఇంత మనీ ఉండి పని మనుషులు పెట్టుకోకపోవడం ఏంటి? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడంలో తప్పే ఉంది నిత్య. కమ్ ఆన్ జే, పని చేయడం సర్వెంట్స్ డ్యూటీ. ఈ ఇంట్లో ఇంటి కోడలే పని మనిషమ్మా. అందరికీ తనే వడ్డించాలి. అందరూ తిన్నాకే తను తినాలి. రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలాగే చెయ్యాలి. మై గాడ్, ఐ కాంట్. వడ్డించడం అంతా నాకు తెలీదు. అండ్ నాకు ఆకలేసినప్పుడు నేను తింటాను, కానీ అందరూ తినే వరకు ఆగడం నా వల్ల కాదు. వెంటనే ఇద్దరు సర్వెంట్స్ ని అపాయింట్ చేయి. ఆ తర్వాత చూద్దాం, ముందు టిఫిన్ చేయి. కమాన్ రిషి. వాట్ ఇస్ దిస్? ఇడ్లీ వడ అమ్మా. ఏమ్మా, ఎప్పుడు చూడలేదా? తినలేదు. ఇలాంటి చెత్త తినే అలవాటు నాకు లేదు. చెత్త కాదమ్మా, చాలా బాగుంటాయి. తిను. ఆయిల్ ఫుడ్ బాగుండడం ఏంటి? ఇది తింటే మీలాగా అయిపోతాను. మా ఇంట్లో ఇవే తింటారమ్మా. నేను తినను. ఒకసారి తించు నిత్య, నీకు తప్పకుండా నచ్చుతుంది. సారీ జయ్, ఇష్టం లేకుండా బలవంతంగా తిని నీకోసం నచ్చాయని అబద్ధాలు చెప్పలేను. పోనీ నీకేం కావాలో చెప్పమ్మా. నేను బ్రేక్ఫాస్ట్లో శాండ్విచ్, లంచ్కి పిజ్జా, డిన్నర్కి బర్గర్ లాంటివి మాత్రమే తింటాను. అలాంటివి ఇంట్లో చేయరమ్మా. పోనీ ఈ పూటకి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వమ్మా. వాట్? అడ్జస్ట్ అవ్వడం ఏంటి? ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? నిత్య విశ్వరూపం మొదలైంది. మనమేమైనా ఎడార్లో ఉన్నామా? కావాల్సినవి దొరకవు అనుకోవడానికి సిటీలోనే కదా ఉన్నాం. కాల్ చేస్తే 10 minutesలో ఇంటికి డెలివరీ చేస్తారు. ఇంట్లో ఉండి బయట తిండి ఎందుకమ్మా? ఐ వాంట్ బెస్ట్ ఫుడ్ ఫ్రమ్ ది బెస్ట్ రెస్టారెంట్, దాట్స్ ఆల్. అయ్యో, తినే ముందు అలా లేవకూడదమ్మా. అడ్డమైన తిండి ముందు నేను తల వంచను. అవును, మా నిత్య ఏది పడితే అది తినదు.
మీ ఇంటికి వస్తే మీ ఇష్టం వచ్చింది తినమంటారేంటి? ఏంటి జై, నువ్వే కదా నన్ను నాలా ఉండమన్నావు. ఇప్పుడేంటి నాకు నచ్చంది తినమంటున్నారు? నాది అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కాదని నీకు తెలుసు కదా. ఎందుకు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? ఆయిల్ ఫుడ్ తిని మా నిత్య హెల్త్ పాడవ్వాలనా లేక మంచి ఫుడ్ పెట్టకుండా చంపేయాలనా? ఏంటి ఏంటి మీ ఉద్దేశం? వీళ్ళతో మాటలేంటి మామయ్య? కాల్ చేసి శాండ్విచెస్ ఆర్డర్ చేయి. అమ్మయ్యా, ఇందాక నిత్య ప్రవర్తన చూసి మారిపోయింది అనుకున్నాను. ఒరిజినాలిటీ అలానే ఉంది. ఓకే నిత్య. సీజే, నాకు నువ్వు నచ్చావు, ఎందుకంటే నన్ను అర్థం చేసుకున్నావు. అలాగే మీ వాళ్ళు కూడా నాకు నచ్చాలంటే నన్ను అర్థం చేసుకోమని చెప్పు. మరోసారి నన్ను అడ్జస్ట్ అవ్వమని చెప్పొద్దని చెప్పు. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కావద్దు, ఓకే? కాగల కార్యం గంధర్వులే తీర్చారని నేనేదో దాన్ని కెలుకుదామనుకుంటే అదే గొడవ పెట్టుకుంది. అదర్స్ అత్తయ్య, ఆ ఇడ్లీ వడేదో నాకు వేయండి, తింటాను. తింటావమ్మా, తృప్తిగా తింటావు. అంతా నీలా అడ్జస్ట్ కాలేరు కదా. ఈ ఇంటి పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు బాగా అర్థం చేసుకున్న దానివి. నీలా బయట వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఇదిగో అమ్మమ్మ, మీరేదో మా పిల్లని జైకి చేసుకోలేదన్న కడుపు మంటతో ఈ మాటలు అనట్లేదు. మన పిల్ల ఇలా ఉంటుంది, మరో పిల్ల అలా ఉంటుంది అని చెప్తున్నాను. సమాధానం నచ్చకపోతే తిట్టండి. ఆకలితో ఉంటే కడుపు కాలుతుంది కానీ మనుషులు మారరన్నయ్యా. మార్చుకునే వాళ్ళు నా బాధపడి వెళ్ళిపోయారు. బావుంది వదినా. పొద్దున్నే ఎవరైనా ఇడ్లీ దోశ తింటారు అనుకుంటారు గాని పిజ్జాలు బర్గర్లు తింటారని పాపం జైకి మాత్రం ఏం తెలుస్తుంది? ఒక్క పూటకే అలాగే ప్లేట్ని పక్కకు నెట్టేసి వెళ్ళిపోతే 5 రోజులు ఎలా ఉంటుంది బాబు? అస్సలుండదు. హారతారిపోయి తన ఇంట్లో ఎడమకాలు పెట్టినప్పుడే అర్థమైంది ఇలాంటి అనర్థమేదో జరుగుతుందని, ఈ ఇంట్లో తను ఎక్కువ రోజులుండదని. అసలు తను మనల్ని అర్థం చేసుకోవడానికి వచ్చిందా, లేక మన పద్ధతుల్ని అలవాట్లని కించపరిచి గొడవ పెట్టుకుని వెళ్ళడానికి వచ్చిందా? కాబోయే అత్తారిళ్ళని కూడా చూడకుండా కసుబుసుమంటోందేంటి? రేపు పెళ్ళయ్యాక ఇంకెలా ఉంటుందో, అసలు పెళ్లి చేసుకుంటుందో లేదో. స్టాప్ ఇట్ అత్తయ్య. మన అలవాట్లు మనవి, తన హ్యాబిట్స్ తనవి. సడన్ గా మారమంటే ఎవరూ మారరు. తను మెల్లిగా కూడా మారుతుందన్న నమ్మకం లేదు జై. నా మీద నమ్మకం ఉంది కదా, లీవ్ ఇట్. తినకుండా వెళ్తున్నావేంటి జై? జై, ఏం వదినా, నువ్వైనా తింటావా లేదా? ఎవరు తినకపోతే చేసిన టిఫిన్ అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది వదినా? మొత్తం తినడానికి మీరున్నారు కదా. ఇదిగో కడుపు నిండా బాగా తినండి, ఏది వదలదు. ఆ